మా అంత దూరం ఎవరు పోతారు కానీ చెత్త తీసుకొని వీళ్ళు వాకిట్లో పోసేస్తే సరిపోద్దులే గాని. ఊరు ఇందాక ఇక చిన్నాను చెత్త ఎందుకు వచ్చిందేడా మర్చిపోయి ఉంటా నేను ఎత్తును. ఆమె లేనట్టుంది పోయేసా మాట్లాడు. గొమ్ముగుండు మళ్ళీ పోద్ది నిదానంగా మాట్లాడు. లక్ష్మి రండి లక్ష్మి లోపలికా రాలేక కూర్చుందోరా ఏమి నేను ఇంకొక మాట చెప్తాను కదా. ఏమైంది అది చెత్త పోసింది వాకి ఎవరు తెలుసా? ఎదురింటాను. అయ్యో నేను ఎత్తలేదు అనుకుని చాటా చీపర కట్టేసుకొని వస్తా ఉంటా. సరే నేను ఎందుకు చెప్తా, నేను అలాంటి దాన్ని మీకు తెలియదా? అది కదా చెప్తా మనిషి సంగతి. అయినా కొంచెమైనా బుద్ధి ఉండాలా. వాళ్ళ ఇంట్లో చెత్త తీసుకొచ్చి మా ఇంట్లో చెత్త వేయడానికి. అయినా ఇళ్లలో కాపురాలే కదా చేసుకున్నారు, ఆ మాత్రం బుద్ధి లేదా ఒక్కొక్కరికే? ఏమైంది కల్పన అరుస్తున్నావు ఇక్కడ? వచ్చిందండి వయ్యారి. నీకు తెలీదా ఏం జరిగిందా? ఎవరు పోసారు ఎక్కడ పోసారు చెత్త మాకేం తెలుసు? ఇక్కడ మీరు ఇక్కడ ఏమన్నా మేము వచ్చామా? ఏం చెప్పినా మా ఇల్లు అది, ఆమె ఇల్లు ఇది. ఆమె చెత్త పక్కన పోసుకోకుండా మా ఇంటి ముందర పోసింది. ఎంతవరకు కరెక్ట్ చెప్పినా నువ్వు ఈరోజు చెప్పాలి నాకు. ఎవరు పోసారు? అరే ఏంట్రా ఇది? అదేంది అటుపోయి ఇటుపోయి మన ఎత్తుకుని మీద వచ్చేటట్టు చిన్న కొట్లాడుకోలేదా? ఉండు చూద్దాం లాస్ట్ వరకు ఏమవద్దు. యాందిరయ్యా యాం చేస్తున్నా? నేను బాగుంది స్వామి గొడవకి నాయన నాకు పోయి వద్దురా నాయన గొడవ మనక జీవితంలో అసలు గొడవలకి నేను పోను. నాకు ఏమైందా ఇట్లా నీకు చూపిస్తా, అటు చూడు ఒకసారి కనబడుతుందా? ఫ్లాష్ బ్యాక్. ఫ్లాష్ బ్యాక్. ఐఎమ్ సేఫ్. ఇలాంటివి చేయడానికి ఇప్పుడు మాట్లాడుకున్నాం. మాట్లాడతావు